హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫైనల్గా బహ్రెయిన్లో ఈరోజు మనము స్ట్రీట్ షాపింగ్ చేయడానికి వచ్చాము. యాక్చువల్లీ ఎవరికి నచ్చదండి చెప్పండి స్ట్రీట్ షాపింగ్ చేయడం అని అంటే. ఇంకా మాల్స్ కన్నా మాల్సే కాకుండా స్ట్రీట్ షాపింగ్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. మీలో ఎవరికి స్ట్రీట్ షాపింగ్ అంటే ఇష్టమో నాకు కమెంట్ చేయండి మర్చిపోకుండా. ఎందుకంటే స్ట్రీట్ షాపింగ్లో ఏంటంటే మాల్స్ కన్నా తక్కువ బడ్జెట్లో చాలా తీసుకోవచ్చు, చాలా వెరైటీస్ ఉంటాయి, డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. అండ్ మనం క్వాలిటీ కూడా ఇక్కడ ఏంటంటే క్వాలిటీ చాలా బాగుందండి స్ట్రీట్ షాపింగ్లో. అన్ని చోట్ల ఉన్నట్టు కాకుండా ఇక్కడైతే చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ అనేది. అందుకే నాకు చాలా నచ్చింది ఇక్కడ షాపింగ్ చేయడం. ఇన్ని డేస్ అనుకున్నాను అసలు బహ్రెయిన్లో స్ట్రీట్ షాపింగే ఉండదేమో అని అనుకున్నాను. బట్ ఎక్కడంటే ఇది మన మనామా సిటీలో ఉందండి. ఎక్కడ అంటే గోల్డ్ సోక్ బ్యాక్ సైడ్ గల్లీలోనే ఉంది. నేను ఇన్ని డేస్ అని అనుకున్నాను అసలు స్ట్రీట్ షాపింగ్ ఉండదేమో అని. బట్ ఫైనల్గా నాకు దొరికేసిందండి. ఇక్కడ ఉంది, చాలా బాగున్నాయండి. ఎక్కువ ఇక్కడ ఏంటంటే ఇక్కడ అరబ్ వాళ్ళకు కావాల్సిన వాళ్ళ బుర్కాస్ కానీ వాళ్ళ స్టైల్స్, వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్స్లో డిఫరెంట్ టైప్స్ అనేవి ఉన్నాయి అమ్మాయిలకు కావాల్సినవి. అండ్ ఇంకా చాలా వెరైటీస్ ఇండియన్స్ కూడా మనం తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ చెప్పులు అయితే చాలా, అతను నాకు ప్లాస్టిక్ చెప్పులు చూపించి ఇది మీరు తీసుకోండి అని చెప్తున్నాడు షాప్ అతను. బట్ నేను వద్దనుకుంటూ వచ్చేసాను. అండ్ ఇందులో చాలా డిఫరెంట్ కిడ్స్కి సంబంధించిన థింగ్స్ కానీ టాయ్స్ కానీ అన్నీ ఉన్నాయి. ఇంకా డిఫరెంట్ డ్రెస్సింగ్ స్టైల్ మోడల్స్, బ్యాగ్స్, ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇదైతే అసలు ఒక గల్లీకి వెళ్తే ఇంకో గల్లీకి అసలు చాలా కన్ఫ్యూజన్ ఉందండి. అంత పక్కపక్కనే చాలా షాప్స్, పక్కపక్కన గల్లీలో చాలా షాప్స్ ఉండడం వల్ల చాలా కన్ఫ్యూజ్ అవుతుంది. అసలు నేను ఒక గల్లీకి వెళ్ళాక ఇంకో గల్లీ ఎలానే వీడియో తీస్తూ అలా వెళ్ళిపోయాను. సో వెళ్ళిపోవడం వల్ల నాకేంటంటే నేను మిస్ అయిపోయాను. మా వాళ్ళకి మళ్ళీ కాల్ చేస్తే వాళ్ళు వచ్చి నన్ను తీసుకొని వెళ్ళారు ఇక్కడ ఉన్నా అని చెప్తే. సో అది జరిగింది. సో ఆ హడావిడిలో నేను ఎక్కువ కవర్ చేయలేకపోయాను. బట్ చాలా వరకు అయితే కవర్ చేశాను. ఇక్కడైతే ఇంకా డిఫరెంట్ చాక్లెట్స్, డ్రై ఫ్రూట్స్, ఇలా సపరేట్ షాప్స్ ఉంటాయండి. డ్రై ఫ్రూట్స్ ఒక దాంట్లో, చాక్లెట్స్ అండ్ ఇంట్లోకి సంబంధించిన మసాలాస్, పాపడాలు కానీ అవి వడియాలు కానీ అవన్నీ చాలా ఉన్నాయి. అండ్ ఇంకా షూ షాప్స్, చెప్పుల షాప్స్, బ్యాగ్ షాప్స్, ట్రావెలింగ్ బ్యాగ్ షాప్స్, ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. నేనైతే ఇక్కడైతే ఒకటి తీసుకున్నానండి. డ్రెస్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. అండ్ యాక్చువల్లీ మనామాలో చాలా స్ట్రీట్ షాపింగ్ అనేది చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇదేంటంటే ఒక టూరిస్ట్కి బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు మనామా సిటీని. సో ఇక్కడే చాలా షాప్స్, డిఫరెంట్ ఐటమ్స్ అనేది మనకు దొరుకుతాయి. ఇంకా పార్ట్ 1లో మీకు చూపించాను కదా మనామా సిటీలో, అంటే ఫస్ట్ స్టార్టింగ్లో మీకు స్ట్రీట్ షాపింగ్ అనేది, లైటింగ్ కానీ అవన్నీ థింగ్స్. సో ఇదంతా నార్మల్గా మనం డ్రెస్సెస్ కానీ, టాయ్స్ కానీ, ట్రావెలింగ్ బ్యాగ్స్ కానీ, చెప్పులు కానీ ఇవి ఇటు సైడ్ ఉన్నాయన్నమాట. సో ఖచ్చితంగా మీరు ఒకవేళ బహ్రెయిన్కి వస్తే కనుక మనామా సిటీని ఖచ్చితంగా ప్రిఫర్ చేయండి. ఖచ్చితంగా అన్నీ చూడడానికి ట్రై చేయండి. గోల్డ్స్ కూడా బ్యాక్ సైడే ఉంటుంది ఇది స్ట్రీట్ షాపింగ్ అనేది. మీకు నచ్చినవన్నీ తీసుకోవచ్చు, తక్కువ బడ్జెట్లో ఉంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని, ఓకేనా? స్కిప్ మాత్రం చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి, ఓకేనా? చూడండి చాలా టాయ్స్ ఉన్నాయి. ఇంకా డిఫరెంట్ మ్యాట్స్ ఉన్నాయి. ఇక్కడ వీళ్ళు చాలా మ్యాట్స్ అనేవి బాగా ప్రిఫర్ చేస్తారు వాళ్ళవి, అరబ్ వాళ్ళు. సో అవనేవి చాలా ఉంటాయన్నమాట ఇక్కడ. అండ్ చూసారా కాస్మోటిక్స్ కానీ అవన్నీ చాలా ఉన్నాయండి ఇక్కడ. ఇంకా ఇక్కడ చాలా పాపడాలు కలర్ఫుల్గా దొరుకుతాయండి, చాలా బాగుంటాయి. నేను తీసుకున్నాను. మేము ఎవ్రీ వీక్లీ ఒకసారి వేసుకుంటాము కూడా. సో ఇక్కడైతే నిజంగా చెప్పాలంటే ఇండియాకి వెళ్ళే ముందు వచ్చి ఇక్కడ షాపింగ్ చేసుకోవచ్చు. ఇంకా మాల్స్లో అయితే చాలా దొరుకుతాయి కానీ అందరూ అంత బడ్జెట్ పెట్టి తీసుకోలేరు కాబట్టి ఇక్కడ చాలా చీప్ అండ్ బెస్ట్లో వస్తాయి కాబట్టి ఇక్కడ తీసుకొని వెళ్ళొచ్చు. ఈ టాప్ నాకు నచ్చింది. సో ఇది అనేది నైట్ వేర్కి యూజ్ చేసుకోవచ్చు, అవుట్ సైడ్ కూడా వెళ్ళొచ్చు అలానే. సో అది 2.5 దినార్ అని చెప్పారు. అంటే 2.5 అని అంటే నియర్లీ 500 రూపీస్ అలా పడుతుంది ఇండియన్ కరెన్సీలో అయితే.
500 పెట్టి అది తీసుకోవడం ఎందుకని అనిపించింది. బట్ డిస్కౌంట్లో ఇచ్చాడు తను నాకు, షాప్ అతను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి డ్రెస్సెస్లో. ఒక జీన్స్ అయితే తీసుకున్నానండి నేను. ఇంకా ఇక్కడ కూడా చాలా షాప్స్ ఉన్నాయి అవుట్ సైడ్, అంటే ఆ గల్లీలో కాకుండా మళ్ళీ బయట సైడ్ వస్తే కూడా షాప్స్లో కూడా చాలా బాగున్నాయి, అన్ని వెరైటీస్ ఉన్నాయి. ఇక్కడ ఈ స్ట్రీట్ ఎలా అంటే కోటిలో మనము ఎలా ఉంటుంది మొబైల్ షాప్స్కి అలా ఉంటుంది అన్నమాట. ఇక్కడ టెంపర్డ్ గ్లాస్ వేయించుకోవడానికి సెల్కి అలా ఉంటాయన్నమాట. ఇక్కడ అన్ని డ్రై ఫ్రూట్ షాప్స్